తెలంగాణ రైతు సోదరులకి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే తెలంగాణలో నర్మెట్ వద్ద ఒక అతిపెద్ద ఆయిల్ ఫామ్ రిఫైనరీ అందుబాటులోకి వచ్చింది. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఓపెన్ చేయబోతా ఉన్నారు. 300 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దాదాపు 70,000 ఎకరాల్లో పండిన పంటని ఈ రిఫైనరీలో ప్రాసెసింగ్ చేయవచ్చు. రాబోయే ఏడాది కాలంలో మరో 5 రిఫైనరీలు ఆయిల్ ఫామ్ గెలల నుంచి ఆయిల్ తీసే పరిశ్రమలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇప్పటికే అశ్వారావుపేటలో సహకార రంగంలో ఒకటి నడుస్తూ ఉంది. నర్మెట్లో ఒకటి ప్రారంభమైంది. మహబూబ్ నగర్లో మరొకటి సిద్ధమవుతూ ఉంది. సంగారెడ్డిలో కూడా దాదాపు 90% పూర్తయింది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 8 నుంచి 12 ఆయిల్ ఫామ్ పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతో తెలంగాణ దేశంలోనే అగ్ర రాష్ట్రంగా నిలవబోతోంది. ప్రస్తుతం ఆయిల్ ఫామ్ గెలలకి టన్నుకు 20,000 రూపాయల ధర ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల ఈ ఆయిల్ దిగుమతుల మీద, వంట నూనెల దిగుమతుల మీద సుంకాలను తగ్గించినప్పుడు పెద్ద ఎత్తున విదేశాల నుంచి ఆయిల్ భారతదేశానికి దిగుమతి అవుతోంది. అలాంటి సమయంలో పామాయిల్ గెలల ధరలు టన్నుకి 10,000 నుంచి 11,000 రూపాయలకు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వంట నూనెల దిగుమతుల మీద తీవ్రమైన ఆంక్షలు విధించాలి. రైతన్నకి మంచి గిట్టుబాటు ధర కల్పించాలి. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన నేటికి వంట నూనెల విషయంలో స్వయం సమృద్ధి లేదు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం భారతదేశం వంట నూనెల దిగుమతి కోసమే 4 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు చెల్లించాల్సి వస్తూ ఉంది. ఒక 4 సంవత్సరాలు కనుక విదేశాల నుంచి వంట నూనెని ఆపితే ఆయిల్ పామ్ గెలలకు మంచి ధర దక్కే అవకాశం ఉంది. వేరుశనగ రైతుకు మంచి ధర దక్కే అవకాశం ఉంది. ఆవాలు పండించే రైతుకి మంచి ధర దక్కే అవకాశం ఉంది. సన్ఫ్లవర్ పండించే రైతుకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగుని అనువైన ప్రాంతాల్లో మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులు, ఈ పంట సాగులో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ప్రభుత్వం నుంచి మనం ఎలాంటి సాయాన్ని డిమాండ్ చేయాలి అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.